చూసారా ఆనవాయి ఎలా ఉందో, ఈ చార, ఈ రంగు అసలు ఎంత బాగుందో. ఇది విత్తనము 100 సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్న విత్తనం. ఇది నాటు విత్తనం. 2 ఏ ఎరువు పురుగు మందు వేయింది. అలా పడేస్తే అలా దానంతా కాసింది. మళ్ళీ దాని రోజు ఎందుకు గొప్ప తవ్వి నీళ్ళు తవ్వి ఏం కాదు. అలా మొక్క వేస్తారు, అదే పోదాయి కాదు. ఎన్ని కాస్తే ఎన్ని కాస్తుంది, లెక్క ఏమి ఉండదు. కాస్తే ఎన్ని కాసినా ఇంకా అది వేసి వదిలేస్తారంతే, వదిలేస్తారు ప్రకృతికి. ఆ ఎన్ని కావాలో ఎన్ని కాయలు వస్తుంటాయి. ఆ కాయలు ఇది ఆనవకాయ అనమాట. ఈ ఆనవకాయ వీళ్ళకి ఏంటంటే జ్వరం వచ్చి నీరసపడిపోయారు అనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత జ్వరంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ఆనవకాయ కూరని పెడతారనమాట. ఆనవకాయ కూరని పెడితే వాళ్ళకి జ్వరంలో నీరసం తగ్గుద్ది, జ్వరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. 2 జ్వరంలో లివర్ ఫంక్షన్ డెవలప్ అవుద్ది అనమాట. ఈ ఆనవకాయ కూర తినడం వల్ల జ్వరం తాలూకు నీరసాలు, తర్వాత లివరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. లివరు చాలా శక్తివంతంగా పనిచేస్తాం. ఈ ఆనవకాయ పోసిన తర్వాత లోపల మెత్తడిది ఉంటుంది, బొరుగు అంటాం దాన్ని మామూలుగా. ఆ బొరుగు, ఈ తొక్క కూడా పచ్చడి చేస్తారు వీళ్ళు. అలాగే లోపల బొరుగు ఉంటుంది కదా, ఆ బొరుగు కూడా లేత గింజలు ఉంటాయి. ఆ గింజలతో దాన్ని ఏం చేస్తారంటే చింతాకు వేసి పచ్చడి చేస్తారు. నిలవ పచ్చడి అంటే తాలింపు పచ్చడి చేసుకుంటారు. అది చేసి తింటారన్నమాట. అది ఒక వారం రోజులు ఉంటుంది వాళ్ళకి. ఆ బొరుగు పచ్చడి కూడా కొంచెం ఏం చేస్తారు, ఈ గింజ ఉంటుంది కదా, గింజ వేసి చేస్తారన్నమాట. గింజ నీళ్ళు వేసి, చింతపండు గింజ నీళ్ళు వేసి చేస్తే ఏమంటే విటమిన్ B12 లోపం ఉండదు, నోటుపూతలే రాకుండా ఉంటాయి వాళ్ళకి. అదన్నమాట. అలాగా తొక్క పచ్చడి చేస్తారు, లోపల ఇదంతా కూర వండుతారు, పులుసు పెట్టుకుంటారు. అలాగే లోపల బొరుగుతోటి పచ్చడి చేస్తారు. ఇది మామూలుగా ఇక్కడ దోసకాయ దోసపండు అంటారు. కానీ ఇది పండు పెద్ద బాగోదు. మామూలుగా దోసపండు ఉంటుంది, అది పండితే బాగుంటుంది దోసపండు. కానీ ఇది ఏంటంటే ఈ పచ్చిది కట్ చేసి తింటే చాలా తేనెలు వేసి తింటారు వీళ్ళు. పచ్చిది కీరా దోసలా ఉంటుంది, తేనెలో ముంచుకొని తింటారు. తింటేనట వీళ్ళకి ఇక రక్తహీనత ఉండదు, ఎప్పటికీ రక్తం తగ్గిపోవడం ఉండదు అన్నమాట. సంవత్సరంలో ఒకసారి తింటారట తేనెలో ముంచుకొని. అంతా ఫినిష్. తర్వాత దీన్ని కోసుకుని వీళ్ళు పచ్చడి పెట్టుకుంటారు. ముక్కలు కోసి పచ్చడి పెడతారు, పచ్చడి తింటారు. అలా దోసకాయ ఇది మామూలుగా ఏంటంటే వీళ్ళకి జీర్ణ వ్యవస్థ బాగుండి, ఇటుకి ఈ దోసకాయ తినడం వల్ల వీళ్ళు జీర్ణ వ్యవస్థ బాగుండి మోషన్ ఫ్రీగా అయ్యి చలవ చేస్తామట, పిత్తాన్ని తగ్గిస్తాడు ఇది దోసకాయ. అలాగే ఇక్కడ చామగడ్డ, ఇది పెద్ద చామ అంటారు ఇక్కడ. ఈ వాగులుడ్లు ఉంటాయన్నమాట అండి, ఎంతో మంది అండి. ఇది కూర వండి తింటారు చామగడ్డ. ఈ చామగడ్డ తినడం వల్ల ఏంటంటే లేడీస్కి గర్భాశయ దోషాలు పోతాయట. లేడీస్ చెప్పింది ఏంటంటే ఈ చామదుంప కూర ఎవరికైతే గర్భాశయ దోషాలు ఉన్నాయో వాళ్ళకి మామూలుగా వండి పెడతారు, మామూలుగా కూడా తింటారు సంవత్సరానికి ఒకసారి. తినడం వల్ల ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఈ కూర తినడం వల్ల మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు అప్పుడు సంవత్సరానికి ఒకసారి తినడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వచ్చినప్పుడు ఇంకోసారి తింటారు, ఎక్స్ట్రా ప్రత్యేకంగా తింటారు అప్పుడు, అలా అన్నమాట. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరాల నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా. ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటకరోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం మళ్ళీ ఇంకో డోసు వాళ్ళిద్దరికీ మొదలు పెట్టాను.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.